బిఠలో బ్రేకింగ్ చూసిన ఖమ్మం వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల వరకు 49.26% పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. ఇక నల్గొండ జిల్లాలో 47.44%, సూర్యాపేటలో 52.80%, అదేవిధంగా యాదాద్రి జిల్లాలో 47.92%, భద్రాద్రి జిల్లాలో 47% నమోదైనట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పరిలో 52 మంది అభ్యర్థులు నిలిచారు. ఇక జూన్ 5న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. దీనిపై మరింత సమాచారం నల్గొండ నుంచి హలో బ్రేకింగ్ చూసిన ఖమ్మం వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా 49.26% పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. ఇక నల్గొండ జిల్లాలో 47.44%, సూర్యాపేటలో 52.80%, అదేవిధంగా యాదాద్రి జిల్లాలో 47.92%, భద్రాద్రి జిల్లాలో 47% పోలింగ్ నమోదైంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పరిలో 52 మంది అభ్యర్థులు నిలిచారు. ఇక జూన్ 5న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలు వెల్లడి కానున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నల్గొండ నుంచి దశరథ లైవ్ ద్వారా అందిస్తారు. దశరథ, చెప్పండి, ఏ విధంగా పోలింగ్ నమోదైంది, ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది? వరకు పోలింగ్ శాతం 47.39% నమోదైంది. ముఖ్యంగా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఈ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఆ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రధాన పోటీలో ముఖ్యంగా 3 ప్రధాన పార్టీలతో పాటు 52 మంది అభ్యర్థులు ఇండిపెండెంట్లతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు కూడా ఆ పోటీలో నిలిచడం జరిగింది. ముఖ్యంగా నల్లగొండలో చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు కాంగ్రెస్ పార్టీ దాదాపు 11 స్థానాలు కైవసం చేసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ కంచుకోవడం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నల్లగొండలో చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ కు కలిసి అవకాశం కల్పిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ గత రెండు పర్యాయాలు విజయం సాధించింది. ఈ నేపథ్యంలో 3వసారి కూడా విజయం సాధించేందుకు ప్రయత్నం కొనసాగిస్తుంది. అదేవిధంగా ఆ బీజేపీ ప్రస్తుతం ఒక స్థానం కూడా లేదు. ప్రస్తుతానికి మరి బోని కొట్టేందుకు ప్రస్తుతంగా గట్టి ప్రయత్నం చేస్తుంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కు పైచేయి ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నాయకులు కార్యకర్తలు అయితేనేమి కాంగ్రెస్ కు కంచుకోవటం ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టడం అయితే జరిగింది. భరత్, రైట్, థ్యాంక్ యూ దశరథ ఫర్ ది అప్డేట్స్.